మెస్సీ వచ్చాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు. అయినా సరే వారు ఇంకా కూడా నమ్మిక ఉంచుకోండి ఏం చేస్తున్నారంటే వారందరిని కూడా చంపుతున్నారు, హింసిస్తున్నారు, అనేకమైన చేస్తూ ఉన్నారు. చూసి కూడా, అందుకని చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని బైబిల్లో రాస్తుంది. మొదటి మాట ఏంటంటే విశ్వాసాన్ని ఏ పరిస్థితిలో కూడా మనము విడిచిపెట్టకూడదు. వాళ్ళు ఏం చేశారంటే విశ్వాసాన్ని వదిలేశారు. దేవుడు వస్తానన్నాడు, వచ్చాడు. ప్రవక్తలు వచ్చారు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వారు నమ్మక వారిని ఏం చేస్తున్నారంటే హింసిస్తూ ఉన్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, చంపుతున్నారు, అనేకమైన చేస్తూ ఉన్నారు. మేము అబ్రహాము సంతానం వారము, మేము కూడా బాప్తిసం తీసుకోవాలా అని అడుగుతూ ఉంటారు. యేసు ప్రభువారా ఏం చేశారు? బాప్తిసాన్ని తీసుకున్నారు, అనేక మందికి మాదిరి చూపించటానికి. ప్రతి ఒక్కరు కూడా ఆ మాదిరిని పాటించవలసిన వారమై ఉన్నాం. అయితే మొదటిది ఏంటంటే విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము విడిచిపెట్టకూడదు. ఏం విడిచిపెట్టకూడదు? విశ్వాసాన్ని. కొన్నిసార్లు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే కృంగిపోయే పరిస్థితులు ఉంటాయి, దిగజారిపోయే పరిస్థితులు ఉంటాయి. నా పని అయిపోయింది అనుకుంటాం. కానీ నువ్వు విశ్వాసం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో అద్భుతాలని చేయగలడు, ఆశ్చర్యకార్యాలను చేయగలడు, మహత్కార్యాలు జరిగించగలడు. కళ్ళ ముందు ప్రత్యక్షంగా కార్యాలను దేవుడు కనపరచగలిగిన దేవుడు. అయితే నువ్వు ఉంచవలసింది ఏంటంటే విశ్వాసం. కానీ నిన్ను నువ్వేం చేసుకుంటావు అంటే తక్కువ చేసుకుంటావు. నా వల్ల ఏమవుద్ది అని అనుకుంటా. నీ వల్ల ఏమవుదు, నా వల్ల ఏమవుదు. కార్యాలు చేసేది ఎవరు? దేవుడు. నువ్వు అనుకుంటావు నేనే ఎరగదీసేది అనుకుంటావు, అందుకని ఏం జరగదు. మన వల్ల ఏం కాదు. కార్యాలు చేసేది దేవుడు, అద్భుతాలు చేసేది దేవుడు. మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే ఆయన. మనం మొరపెట్టేవారం అంతే. మన పాత్ర అంత మట్టుకే. మన చేతిలో మహత్కార్యాలు మన చేతిలో ఏమి లేవు, చేసేది ఆయన. మనం చేయవలసిందల్లా మొరపెట్టి విశ్వాసం ఉంచడం అంతే. కార్యాలు చేసేది ఆయన. నిరాశపడద్దు, నిస్పృహలోకి వెళ్ళిపోవద్దు, కృంగిపోవద్దు. ఏంటి ఇంకా అభివృద్ధి అవ్వట్లేదు, ఇంకా ఆశీర్వాదాలు రావట్లేదు, ఇంకా నా భర్త మారటం లేదు, ఇంకా నా బిడ్డల జీవితాల్లో మార్పు చూడలేదు, ఇంకా ఏంటి అని అనుకోవద్దు. నువ్వు విశ్వాసం ఉంచితే దేవుడు గొప్ప కార్యాలని జరిగించగలడు. విశ్వాసం ఉంచాలి. యెహోషువ ప్రార్థన చేశాడు. సూర్యుడిని చంద్రుడిని ఏమని చేశాడు? ఆగిపోమని. అంటే ఎంత విశ్వాసమో చూడండి. బైబిల్లో ఉంటుంది, దేవుడంతా నరుని మొర ఆలకించిన దినము, అంటే అంత త్వరగా ఆలకించిన దినము అంతకు ముందే కానీ వెనకే కానీ లేదంట. అంత త్వరగా దేవుడు విన్నాడంట. సూర్యుడు ఆగిపోమంటే ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోమంటే ఆగిపోయాడు. కారణం ఏంటంటే విశ్వాసంతో ప్రార్థన చేశాడు. ఏలియా కూడా గంటల తరబడి ప్రార్థన చేసినట్టుగా రాసిలేదు. వీళ్ళందరూ నీవే దేవుడు అని తెలుసుకున్నట్లు నీ కార్యం జరిగించంటే ఆకాశం నుంచి అగ్ని అలాగా దిగొచ్చేసేసింది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎవరి మీద విశ్వాసం ఉంచు? దేవుని మీద, మనుషుల మీద వద్దు. మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళే ముంచేస్తారు, మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళే మోసం చేస్తారు. నమ్మనోడిని ఎవరైనా మోసం చేయగలరా? నమ్మనోడిని ఎవరు మోసం చేయలేరు. నమ్మిన వారినే మోసం చేస్తారు, నమ్మిన వారినే ముంచేయగలరు. అందుకని మనుషుల మీద కాదు నమ్మకం, దేవుని మీద నమ్మకం ఉంచు, దేవుని మీద విశ్వాసం ఉంచు. విశ్వాసం ఎప్పుడూ కూడా నీకు సన్నకిల్లిపోవద్దు. బైబిల్లో ఒక మాట గుర్తొస్తూ ఉంది, విశ్వాసం అంటే నిలకడగా ఉండాలంట. ఎలాగుండాలి? ఈ సబ్జెక్ట్ తమ్ముడు చెప్పినట్టు ఉన్నాడు, పిలుపు తమ్ముడు. విశ్వాసం నిలకడగా ఉండాలి. మనకు నిలకడగా ఉండదు. ఇవాళ ఉన్న విశ్వాసం రేపు ఉండదు. ఇంతకుముందు అనేకమైన అద్భుతాలు మన జీవితంలో చూస్తాం, కానీ ఇప్పుడు వచ్చే చిన్న సమస్యకి ఏమైపోతాం? భయపడిపోయి ఇది జరిగిద్దంటావా, ఇది అవుతుందంటావా, మనకే అపనమ్మకం వచ్చింది. ఎప్పుడు కూడా అపనమ్మకం అనేది రానియద్దు, అవిశ్వాసం రానియద్దు. ఇంతకంటే అద్భుత కార్యాలు నీ జీవితంలో దేవుడు ఎన్నో చేశాడు. నువ్వు ఉంచవలసింది ఏంటంటే విశ్వాసం. ఎప్పుడు కూడా విశ్వాసాన్ని విడనాడకూడదు, విశ్వాసంలోంచి తప్పిపోకూడదు.
అల్ప విశ్వాసం అవ్వకూడదు, అవిశ్వాసం అవ్వకూడదు. ఈ సబ్జెక్ట్ ఏమో తమ్ముడు చెప్పాడు. మరి యూట్యూబ్లో చూస్తున్నారో లేదో నాకు తెలియదు. మనం విశ్వాసంలో తగ్గిపోకూడదు. విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు పెంపొందింపు చేసుకుంటూ ఉండాలి. విశ్వాసంలో నిలకడగా ఉండాలంట. అంతేగాని విశ్వాసాన్ని తీసివేసుకోకూడదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండట అసాధ్యము అని బైబిల్లో రాస్తుంది. విశ్వాసం లేని క్రియ, వాక్యాలు మనకు అన్నీ తెలుసు, కానీ విశ్వాసం ఉంచలేకపోతున్నాం. వాక్యాలన్నీ తెలుసు కదా, జరిగిద్దంటావా, చేస్తాడంటావా, ఏంటో అని చిన్న టెన్షన్, కంగారు, లేకపోతే భయం, లేకపోతే అవిశ్వాసం మనలో వస్తూ ఉంటుంది. మనం నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలడు. నువ్వు ఉంచవలసింది ఆయన మీద విశ్వాసం. ఆయన మీద విశ్వాసం ఉంచితే దేనికి జడవలసిన పని లేదు, దేనికి భయపడాల్సిన అవసరము ఉండదు. అందుకనే దేవుని పిల్లలమైన మనము ఒకటి, విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మనం విడిచి పెట్టకూడదు. విశ్వాసాన్ని విడిచిపెట్టామంటే మన జీవితం అయిపోయినట్లే. ప్రతిదానికి భయపడతాం, ప్రతి చిన్న విషయానికి భయపడతాం. ఇదివరకు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఏం కాదు, నా దేవుడు ఉన్నాడని విశ్వాసం. ఎప్పుడైతే విశ్వాసాన్ని విడిచిపెడతావో, విశ్వాసం సన్నగిల్లిద్దో, ప్రతిదాన్ని చూసి కూడా మనకి ఏమనిపించిద్ది? భయం అనిపించిద్ది. చిన్న చీమను చూసినా సరే అది సింహంలా కనపడిద్ది. ఎప్పుడు? నీకు విశ్వాసం లేనప్పుడు. విశ్వాసం ఉంచావనుకో, సింహం అయినా సరే చీమలాగా కనపడిద్ది. విశ్వాసం ఉంచాలి. దానియేలు విశ్వాసం ఉంచాడు, అందుకని ఏ సింహం కూడా ఆయన్ని ఏం చేయలేకపోయింది. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా విశ్వాసం ఉంచారు. అగ్ని కూడా వారి దగ్గరికి, అగ్ని వాసన కూడా రాలేదంట. విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు మా జీవితాల్లో జరుగుతాయి. నువ్వు ఏదనుకుంటున్నావో అది జరిగించబడతాయి. అయితే నువ్వు ఉంచవలసింది విశ్వాసం. విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. రెండో మాట చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. ఉపదేశమును విడిచిపెట్టకూడదు. చాలండి. ఉపదేశం అంటే ఇప్పుడు నేను చెప్పే దేవుని మాటలు ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదంట. ఒక్కో వారం ఒక్కొక్క మాటలు, మంగళవారం సహోదరుల ద్వారా కొన్ని మాటలు, ఇంకా యూట్యూబ్లో అనేకమైన సేవకులు, సేవకురాలు చెప్పే మాటలు టీవీలో చూస్తున్నాం, సువార్త సభల్లో వింటూ ఉన్నాం, కడపత్రికల ద్వారా ఇంటింటికి వచ్చి వీధి సువార్త, అనేక రకాలుగా సువార్త వెదజల్లబడతా ఉంది. అనేక రకాలుగా దేవుని మాట నీ దగ్గరకు వస్తూ ఉంది. అయితే దాన్ని నువ్వు తీసివేసుకోకూడదంట. తీసివేసుకుంటే ఎవరికి నష్టం? నీకే నష్టం. నోవాహు దినాల్లో ఏం జరిగింది? వాడలోనికి రండి అని అంటే ఆయన పిచ్చోడి కింద చూశాడు. బైబిల్లో కూడా ఉంటుంది, సిలువను గురించిన వార్త అంట నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటుందంట. అదే రక్షించబడిన వారికైతే దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది. రక్షించబడిన వారికి శక్తి, రక్షించబడిన వారికి, నమ్మని వారికి ఎలాగుంది? వెర్రితనంగా ఉంది. కానీ చివరాఖరి వెర్రోళ్ళు అయ్యేది వాళ్ళే. వాళ్ళలోనికి రండి అంటే ఆయన్ని వెర్రివాడిగా చూశాడు, పిచ్చివాడిగా చూశారు. రక్షణ అనే వాడలోనికి రమ్మని బ్రతిమలాడాడు, చెప్పాడు. ఎవ్వరు కూడా, ఒక్కరు కూడా ఆయన మాటను వినలేదు. ఈ రోజున కొన్నిసార్లు జనాలు లేకపోయినా మైకుల్లో చెప్పేది ఎందుకంటే ఆ మాట అన్నా పట్టుకుంటుందేమోనని. కానీ విని ఇది మా కోసం కాదులే అన్నట్లుగా వదిలిపెట్టేస్తూ ఉన్నారు. రాకడ అతి సమీపంగా ఉంది. నమ్మిన వారు, నమ్మకంగా ఉన్నవారు ఎత్తపడతారు. విడవబడిన వారికి శ్రమ, చచ్చిపోదామన్న చావు కూడా దగ్గరికి రాదు. అలాంటి భయంకరమైన శ్రమలు ఉన్నాయి. ఆ శ్రమ నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే నువ్విప్పుడు దేవుని యొక్క మాటకు విడిచిపెట్టకూడదు. ప్రతి మాటను పట్టుకొని దాని ప్రకారం నువ్వు ముందుకి నడిచిపోవాలి. మనం అన్నీ చేస్తాం కానీ దేవుని మాటే విడిచిపెడుతూ ఉంటాం. కొన్నిసార్లు
నువ్వు ఇది చేయలేవంటే అన్నీ చేసి చూపిస్తాం. కానీ దేవుని యొక్క మాట, ఇది నేను ఎందుకు చేయకూడదన్న పట్టుదల మనకి రావటం లేదు. నీ వల్ల ఇది కాదంటే ఏమంటాం? చేస్తాం, చేయమా? నీ వల్ల ఇది కాదు అంటే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని యొక్క మాట, ఇది నేను ఎందుకు చేయకూడదన్న పట్టుదల మనకి రావటం లేదు. నీ జీవితంలో, నా జీవితంలో ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క మాట ఏదైతే వస్తుందో దాని ప్రకారం మనం నడుచుకోవటానికి ప్రయత్నము చెయ్యాలి. ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోకం చేరడు. అందరు తాగుబోతాడు కూడా పిలుస్తాడు. పిలవడా? ఇటు నుంచి వెళ్తున్నాడు, ఒక ముద్దు పెట్టుకుంటాడు, గుడి కనపడంగానే దండం పెడతాడు. లేకపోతే అదేంటిది? భక్తే, భక్తి కింద జామ అది కూడా. కానీ లోనేం లేదు, భయం లేదు. భక్తి చేతనం, భయం లేదు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క మాటను విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క మాట ఏదైతే వస్తూ ఉందో దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. విని వదిలేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దేవుని మాట నీకు ఏది వినపడతా ఉందో ఆ మాట ప్రకారం నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో కార్యాలు నువ్వు చూడగలుగుతావు. బైబిల్లో చాలామంది భక్తులతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు లోపడ్డారు. గిద్యోనుతో దేవుడు అంటాడు, నువ్వు పరాక్రమం కలిగిన ఆయన ఎక్కడున్నాడు? దాక్కున్నాడిని దేవుడు ఏమంటున్నాడు? నువ్వు బలాఢ్యుడు అంటున్నాడు. ఈయన పిరుకోడు అయ్యాక దాక్కుంది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు బలాఢ్యుడివి, లెగు. ఎంతమందితో గెలుపు ఇచ్చాడు దేవుడు? ఎంతమంది? అంతే, తక్కువ మందితో గొప్ప విజయాన్ని దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క మాట వింటే, దేవుని యొక్క మాట ప్రకారం నడుచుకుంటే మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయగలుగుతాడు. మనం కూడా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. చూడండి, 3వ మాట చూద్దాం. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. దినవృత్తాంతాలు రాసిన 2వ గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఏం విడవద్దు అంటున్నాడు? 3వ మాట, ధైర్యము విడవద్దు, దిగులు పడద్దు. దేనికి దిగులు? బైబిల్లో దేవుడు అంటాడు, భయపడకు. 366 సార్లు రాయబడిన మాట. అంటే రోజుకు ఒక్కసారి దేవుడు నీతో చెబుతున్న మాట ఏంటంటే, భయపడకు, భయపడకు, నేను నీతో. ఆయన పేరేంటి? ఇమ్మానుయేలు దేవుడు. అంటే ఆయన మనకు తోడై ఉన్న దేవుడు. ఆయన తోడుంటే ఇంక మనం భయపడాల్సిన పని ఏముంది? మన పక్కన ఎవరున్నా భయపడవచ్చు. ఏం చేస్తారో తెలీదు, చంపుతారో తెలీదు, వదిలేస్తారో తెలీదు, ఏం చేస్తారో తెలుసు. మనుషులుంటే భయపడవచ్చు. కానీ మన పక్కనున్నది ఎవరు? దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనతో ఉండగా మనకు భయపడాల్సిన పని. మనకి విరోధి ఎవడు? దేవుడు మనతో ఉండగా, దేవుడు మన పక్షమున ఉండగా మనం భయపడాల్సిన పని ఏ విషయంలో లేదు. మనం ఎలాగ ఉండాలంట? ధైర్యముగా ఉండమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడ రాయబడింది కదా, ధైర్యమును విడవద్దు, దిగులు పడద్దు, చింతపడద్దు, కృంగిపోవద్దని దేవుడు సెలవిస్తున్నాడు. కొన్ని విషయాలు కృంగతీసేస్తాయి మనిషిని. మనిషి కృంగిపోయాడంటే చావుకు కూడా వెళ్ళిపోతాడు. మర్యాదకు అసలు ముందే లేదు. కొంతమంది మర్యాద పట్టిందంటే మంచాన పడ్డారంటే అయిపోయినట్టే. అవునా కదా? ఒక ఆమెకి కాలుకు చిన్న గాయమైంది. నా కాలుకి చిన్న గాయమేంటి 2 నెలల మంచంలో ఉండి మనిషి చచ్చిపోయింది. అంటే ఏం పట్టుకుంది ఆమెకి? మర్యాద పట్టేసుకుంది. దానికి ముందు కూడా లేదు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దిగులు పడద్దు, భయపడద్దు. ఏం కలిగి ఉండమంటున్నాడు దేవుడు? ధైర్యం కలిగి ఉండమన్నాడు. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండాలి. ఎవరిని చూసుకొని ధైర్యం? కొందరు రౌతులను చూసుకొని, కొందరు గుర్రములు బట్టి వాళ్ళకి ఆ గర్వం, ఆ ధైర్యం. కానీ మనకే ధైర్యం అంటే మన దేవుడిని బట్టి మనకు ధైర్యం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రవేగన్నా మనకు కనపడదాం. మనం నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన బట్టి ధైర్యంగా ఉండాలి. మనుషులు నమ్ముకున్నామా?
మనం ఉన్న ధైర్యాన్ని కూడా కోల్పోతాం. మనం నమ్ముకోవాల్సింది దేవుణ్ణి. నువ్వు దిగులు పడద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. కొన్నిసార్లు ఈ అప్పులు ఎట్లా తీరతాయి, ఈ సమస్యల నుంచి నేను బయటికి ఎలాగా వస్తాను? నువ్వు రావాలంటే రాలేవు, నువ్వు తీర్చాలంటే తీర్చలేవు. ఎవరు తీర్చాలి? దేవుడి మీద భారం వేసినప్పుడు దేవుడే సులువుగా తీర్చే మార్గాన్ని చూపిస్తాడు. లేదా నీకు బరువు అయిపోద్ది, బరువు మొయ్యలేవు. దేవుడి మీద భారం వేసినప్పుడు దేవుడికి సాయం చేస్తాడు. ప్రతి విషయంలో నా తెలివితేటలతో బయటకు వచ్చేస్తాను అనుకుంటే పొరపాటే. నువ్వు ఆధారపడవలసింది దేవుడి మీద. దేవుని మీద ఆధారపడితే ఆయన నీకు ధైర్యాన్ని ఇచ్చి ఎలా బయటికి రావాలో అట్టి జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, ధైర్యాన్ని అంట ఏ సమయంలో కూడా నువ్వు కోల్పోవద్దు. ఏ విషయంలో దిగులు పడద్దు, ఏ విషయంలో భయపడద్దు, ఏ విషయంలో కూడా కృంగిపోవద్దు. మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. అందుకే మనం ఎలాగ ఉండాలంటే ధైర్యము కలిగి ఉండాలంట. చాలామంది ధైర్యం లేక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, ధైర్యం లేక పారిపోయే వాళ్ళు ఉన్నారు, ధైర్యం లేక ఇక్కడి నుంచి ఇంకో చాటుకు వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్తే సమస్యలు పోతాయా? అక్కడికి వెళ్ళిన భూమేగా, అక్కడికి వెళ్ళిన మనుషులేగా, అక్కడికి వెళ్ళిన ఇక్కడున్న మనుషులే అక్కడ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా లేదు. నువ్వు ధైర్యం కలిగి ఉంటే, దేవుడు ఉన్నాడని ధైర్యం కలిగి ఉంటే దేవుడే నీకు విజయాలని ధరింపచేస్తాడు. చూడండి, మరొక మాట చూడండి. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. చాలండి. దేవుడంట తన సేవకుడైన మోషేకి కొన్ని విషయాలు చెప్పాడు. అలాగనే యెహోషువకు కూడా మోషే కొన్ని విషయాలని చెప్పాడు. అంటే నాలుగో మాట ఏంటంటే, నాయకుల మాటలను మనం విడిచిపెట్టకూడదు. పెద్దవారు చెప్పిన మాటలు మనము విడిచిపెట్టకూడదు. అధికారులు చెప్పే మాటలు మనము తీసివేయకూడదు. వారు మనకు మంచి చెబుతారు కానీ చెడు చెప్పరు. పెద్దోళ్ళు ఎక్కడైనా చెడు చెబుతారా? మంచే చెబుతారు చాలా మటుకి. బైబిల్లో కూడా మనం చూస్తే ఒక రాజు పెద్దవారిని పిలిచి సలహా అడిగితే మీకు దాసుడుగా ఉండి పరిపాలన చేస్తానని చెప్పమంటాడు. కుర్రోళ్ళని పిలిస్తే కుర్రోళ్ళని పిలుచుకుంటాడు, స్నేహితులను పిలుచుకుంటే వారు వేరే ఆలోచన చెబుతాడు. పెద్దోళ్ళ ఆలోచన పక్కన పడేసి కుర్రోళ్ళ ఆలోచన ప్రకారం చేస్తే ఏమైపోయింది? గోత్రాలు రెండుగా విడిపోయే పని అయ్యింది. చివరాకకి 2 మిగిలిన ఈయనకి. ఎన్ని కోల్పోయాడు? 10 కోల్పోయాడు. 12లో 10 కోల్పోయాడు. కారణం ఏంటంటే పెద్దోళ్ళ మాటను తీసి పక్కన పడేసేసేసాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, నీకు పెద్దవారు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు, కొన్ని మంచి మాటలు చెబుతూ ఉంటారు. వాటిని ఎప్పుడు కూడా నువ్వు తీసి పడేయకూడదంట, విడిచిపెట్టకూడదంట. వాటిని జ్ఞాపకం ఉంచుకొని వాటిని ఏం చేయాలంట? జ్ఞాపకం ఉంచుకొని వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఆ పొరపాట్లు మనం చేయకుండా ముందుకి సాగాలి. ఒక ఆయన అంటాడు, పెద్ద ఆయన, పని లేకపోతే అంట చీమకు కూడా లోకు అంట. పని చేయకపోతే చిన్న చీమకు కూడా లోకు అయిపోతామంట. ఇంట్లో స్త్రీకి లోకు అవటం అది వేరే విషయం. స్త్రీకి కావచ్చు, భార్యకు కావచ్చు, భర్తకు కావచ్చు, ఇంకా పని లేకపోతేనంట లోకు అయిపోతామంట అందరికీ. అందుకనే మానవ జన్మ ఎత్తినందుకు ఏదో ఒకటి మనము కష్టపడాలి. బైబిల్లో దేవుడు చెప్పాడు కదా, నీ శక్తికి లోపం లేకుండా నువ్వు పని చేసుకోమన్నాడు, కష్టపడమని చెబుతా ఉన్నాడు. చాలామంది కష్టపడటం అంటే ఇష్టం ఉండదు, సుఖం కావాలని కోరుకుంటారు కదా. కష్టపడటం చాలామందికి ఇష్టం ఉండదు. అడ్డదారులు తొక్కాలనుకుంటారు, ఏదో చేసేయాలనుకుంటారు. ఎలా వచ్చిందో అలాగనే
ఎలాగొచ్చేది అలాగనే పోయిద్ది. నువ్వు కష్టపడిన రూపాయే నీకు నిలిచిద్ది, లేదా మిగతాదంతా సిల్లి సంచిలో వేసినట్లుగా పోతూ ఉంటుంది. అందుకని ప్రియ దేవుని బిడ్డ, పెద్దలు చెప్పిన మాటలు మనం చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారం మనము నడుచుకోవాలి తప్ప వారు చెప్పిన మాటలు పెడచెవిని పెట్టేవారిగా మనము ఉండకూడదు. వీళ్ళు ఎట్లానే చెబుతారులే, వీళ్ళకి ఏం తెలుసు అని అనుకుంటాం. వారు అనుభవాలతో చెబుతారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు అన్నీ చూసి 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 ఆ స్థాయికి వచ్చారు. అన్నీ చూసి వారు పెద్దవారయ్యారు. కష్టాలు చూశారు, సంతోషం చూశారు, ఏ పని చేస్తే ఎంత నష్టం వస్తుందో అన్నీ చూసి, నువ్వు ఈ పని చేయబాకరా, దీనివల్ల ఇట్లా నష్టం వచ్చింది, ఇది చేసుకున్నావంటే నీకు బాగుంటుంది అని అనేకమైన మంచి విషయాలు వారు చెబుతూ ఉంటారు. అయితే వాటిని మనం ఎన్నడూ కూడా పెడచెవిని పెట్టేవారిగా ఉండకూడదంట. వాటిని ఎప్పుడూ కూడా మనము విని వాటి ప్రకారం నడుచుకునే వారిగా మనము ఉండాలి. మోషేకు కూడా తన మామ సలహా ఇచ్చాడా? నువ్వు ఒక్కడే తీర్పులు తీర్చుకుంటా కూర్చుంటే పొద్దునుంచి సాయంత్రం వరకు ఎక్కడే కూర్చుంటావు, తీర్పులు అవ్వవు. ఒకళ్ళ ఇద్దరు తీర్పు తీర్చడానికి లక్షల మంది ప్రజలకి అసలు ఒక తీర్పే కొంతమందికి పొద్దునుంచి సాయంత్రం దాకా పట్టిద్ది. వాళ్ళు ఎనరు, వీళ్ళు ఎనరు. పెద్దవాళ్ళకి ఇసుకొచ్చిద్ది కానీ వాళ్ళు ఎనరు, వీళ్ళు ఎనరు. వినకపోక కొన్నిసార్లు ఇసుకొచ్చి పెద్దవాళ్ళని కూడా తిడతారు. వీళ్ళు తిడతారా? నేను ఒకసారి చూశాను, ఈడొక పెద్ద ఈడిది మాకు చెవటాకు వచ్చాడు అన్నాడు. పైన వేసాడు, ఆ పెద్ద పైన వేసాడు. వీళ్ళకి డబ్బులు కట్టించుకున్నారు. పెద్దోడిని అంటావా అని. ఎందుకు చెబుతున్నానంటే, ప్రియ దేవుని బిడ్డ, పెద్దల మాటలు మనం పెడచెవిని పెట్టకూడదు. మోషేకి ఆలోచన చెప్పినప్పుడు ఆలోచన ప్రకారం ఏం చేశాడంటే, ఇంతమందికి ఇంత, ఇంతమందికి ఇంత అని చెప్పేసి పెట్టుకున్నాడు. పని అంతా కూడా ఏమైపోయింది? సులువైపోయింది. లేకపోతే అప్పటి వరకు పని చాలా భారంగా ఉంది. అందుకని కొన్నిసార్లు చెప్పిన మాటలు మనం పెడచెవిని పెట్టకూడదు. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 27:10. చాలండి. ఎవరెవరిని విడిచిపెట్టద్దంట? స్నేహితులను విడిచిపెట్టద్దు. అసలు మనం చెప్పినా విడిచిపెట్టరులే. ఎవరిని? స్నేహితుల్ని. మనం చెప్పినా విడిచిపెట్టరు ఎవరు. స్నేహితులను విడిచిపెట్టొద్దని బైబిల్లో దేవుడే చెబుతా ఉన్నాడు. స్నేహితులను విడిచిపెట్టద్దు, తండ్రి స్నేహితులను కూడా విడిచిపెట్టద్దు. అంటే వాళ్ళతో కూడా నీకు అవసరం ఉంటుంది, వీళ్ళతో కూడా నీకు అవసరం ఉంటుంది. అయితే బైబిల్లో ఉంటుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. స్నేహంలో చాలా రకాల స్నేహాలు ఉన్నాయి. మోసం చేసే స్నేహం ఉంది, అబద్ధాల స్నేహం ఉంది, మధ్యలో వదిలేసే స్నేహం ఉంది, చాలా ఉన్నాయి. అయితే నిజమైన స్నేహితుడు అంటే అవసరమైతే ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాడంట. నిజమైన స్నేహితుడు అవసరమైతే తన స్నేహం కోసం ప్రాణాన్నైనా. బైబిల్లో జరిగిన స్టోరీ మాత్రం చెబుతాను. బైబిల్లో దావీదు, యోనాతాను ఉన్నారు. వరుసకు వారు బామర్దులు అయినప్పటికీ వారి గురించి రాయబడిన మాట ఏంటంటే ప్రాణ స్నేహితులని రాసి ఉంటుంది. అంటే ఈయన ప్రాణం ఆయనతో పెనవేసుకొని ఉంది, ఆయన ప్రాణం ఈయనతో పెనవేసుకుపోయింది. అంత ప్రాణ స్నేహితులు. బైబిల్లో ఉంటుంది, యోనాతానంట తనకిష్టమైన ఖడ్గం కావచ్చు, ఈటి కావచ్చు, డాలు కావచ్చు, అందరూ నాకు చూడండి, విలువైన వస్తువుని తీసుకెళ్ళి దావీదుకి ఇచ్చాడంట. మరి నీ స్నేహితులు నీ దగ్గర పీకేస్తున్నారా, నీకు ఇస్తున్నారా? ఒక్కసారి ఆలోచించే. యోనాతానంట తన విలువైన వస్తువులను ఎవరికి ఇచ్చేవాడంట? దావీదుకి ఇచ్చేవాడంట. ఎందుకంటే నా ప్రాణ స్నేహితుడు అని చెప్పేసి. మరి మన స్నేహితులు, నీ దగ్గర డబ్బులుంటేనే నీతో స్నేహం, లేకపోతే నీతో స్నేహము లేదు. నువ్వు ముందిప్పిస్తేనే నీతో స్నేహం, నువ్వు మాతో పాటు తాగితేనే నీతో స్నేహం అంటే అది నిజమైన స్నేహం కాదు. దావీదైతే, యోనాతాన్ అయితే ఎలాగున్నారంటే, తండ్రి చంపాలనుకుంటే యోనాతాన్ ఏం చేశాడు? తప్పించాడు. కారణం ఏంటి? స్నేహం. కానీ ఈరోజు స్నేహాలు ఎట్లా ఉన్నాయి తెలుసా? వీడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం
అవసరమైతే స్నేహితుడిని అడ్డు పెడుతున్నాడు ఎట్ట, ముందు నువ్వు చావరా నేనన్నా రక్షించబడతానని. ఈరోజు స్నేహాలు అలాగున్నాయి. కానీ నిజంగా స్నేహం చేస్తేనంట ఇస్తారు, కానీ వారి దగ్గర నుంచి తీసుకోరంట. మనం ఒక వ్యక్తిని ప్రేమించామంటే మనం ఇస్తామా, వాళ్ళ దగ్గర మనం తీసుకుంటామా? ప్రేమించినటువంటి వ్యక్తికే కదా మనం ఇచ్చేది, ఏదైనా ఇవ్వాలనుకుంటాం. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక తన ప్రాణాన్ని అర్పించేశాడు, అంతే కదా. ప్రేమించకపోతే ఇస్తాడా? ప్రేమించాడు కనుక తన ప్రాణాన్ని సైతం ఇచ్చేశాడు, అర్పించాడు. అలాగనే నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమించునని బైబిల్లో రాసింది. నిజంగా స్నేహం చేస్తేనట విలువైన వస్తువులు కూడా నీకు ఇస్తాడంట. నిజమైన స్నేహితుడు ఆపదలో కూడా తోడుంటాడంట. కొంతమంది ఆపద రంగాలను ఏం చేస్తారు? పారిపోతారు. తగుకి వెళ్ళాలరా అంటే వస్తాడు, తాగటానికి రా అంటే వస్తాడు. కానీ నిజంగా నీకు కష్టం వస్తే, నిజంగా నీకు ఆపద వస్తే, కరోనా టైంలో నేను ఒక వీడియో చూశాను. ఒక స్నేహితుడికి కరోనా వస్తే మిగతా వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన పట్టుకొని డ్యాన్స్ చేశారు, ఏడ్చారు. నీకు ఈ సమయంలో కూడా మేము తోడుగా ఉంటామన్నారు. ఏ సమయంలో? కరోనా వచ్చినప్పుడు. అసలు కరోనా వచ్చినప్పుడు దీని దగ్గర రానిస్తారా? అసలుకే ఆ దగ్గరికి కూడా ఎవరు వెళ్ళరు. మనకైతే కంచెలు వేశారు, మనందరికి తెలుసు, బయటికి రాకుండా వాళ్ళు. కానీ నిజంగా వారి స్నేహం ఎంత బలంగా ఉందో ఆ వీడియో చూసినప్పుడు నాకు అర్థమైంది. కరోనా వచ్చిన స్నేహితుడి దగ్గరికి వీళ్ళందరూ కూడా డ్రెస్సులు వేసేసుకొని మాస్కులు పెట్టేసుకొని, ఆయనకి పెట్టే ఉన్నాయి మొత్తం ఎప్పట్లాగానే ఆయన పట్టుకొని సంతోషంగా ఆనందంగా డ్యాన్సులు వేస్తూ వీడిపోనిది మన స్నేహం అని చెప్పేసి చక్కగా వాళ్ళందరూ ఉన్నారు. అంటే నిజమైన స్నేహం కష్టం వచ్చినా కూడా వదిలిపెట్టదు. అందుకని దేవుడు చెబుతా ఉన్నాడు, స్నేహితులను విడిచిపెట్టద్దు, తండ్రి స్నేహితులను కూడా విడిచిపెట్టద్దు. వారు కూడా కొన్ని చెబుతారు, మీ నాన్న ఇలా చేసి ఇట్లా అయిపోయాడురా, నువ్వు అలా చేయొద్దు. లేకపోతే మీ నాన్న ఇలా చేశాడు కాబట్టి బాగుపడ్డాడు, నువ్వు కూడా అలా చేసావంటే నువ్వు కూడా వృద్ధిలోకి వస్తావు అని మంచి సలహాలు ఇస్తారు. అందుకనే విడిచిపెట్టకూడని ఏంటి అనంటే ఉపదేశము, విశ్వాసము, ధైర్యము, నాయకుల మాటలు, ఐదవది తండ్రి స్నేహితుల్ని. చివరికి ఒక మాట చదువుకుందాం. సామెతలు 4:6 చివరికి ఒక మాట చదువుకుందాం. జ్ఞానమునంటే ఏం చేయొద్దంట? విడిచిపెట్టకూడదంట. జ్ఞానం కొంతమంది కొన్నాళ్ళు బాగానే జ్ఞానంగా ఉంటారు, తర్వాత ఏం చేస్తారు? జ్ఞానాన్ని వదిలేసుకుంటూ ఉంటారంట, తీసేసుకుంటూ ఉంటారంట. జ్ఞానం పోయిందంటే దేనికి మనము పనికిరాం. జ్ఞానం కలిగి ఉండాలంట. అందుకనే దేవుడు చెబుతున్నాడు, జ్ఞానాన్ని నువ్వు విడిచిపెట్టద్దంటే కొంతమంది ఇడిచేవాళ్ళు కూడా ఉన్నారనే కదా దాని అర్థం. కొంతమంది ఉన్న జ్ఞానాన్ని కూడా తీసేసుకుంటారంట, ఉపయోగించుకోలేరు. నీ జ్ఞానం ఉంది, దానికి తగినట్లుగా నువ్వు చేయకపోతే ఉపయోగం ఏముంది? దానివల్ల లాభం ఏముంది? నీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీవు వృద్ధిలోకి రావచ్చు. నీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని నీవు నీ జీవితంలో సక్సెస్ సాధించవచ్చు. జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఏం చేయాలి, ఎలా చేయాలి ఆలోచన చేసి నువ్వు జ్ఞానాన్ని ఉపయోగించాలి. జ్ఞానం అంట విడిచిపెట్టద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కొంతమందికి ఎంత జ్ఞానం ఉంటుందో కానీ దాన్ని వాడకుండా పక్కన పడేస్తూ ఉంటారు, మూల పడేస్తూ ఉంటారు. ఒక పని చేయాలంటే బలం సరిపోదు, రెండోది ఏం కూడా ఉండాలి? జ్ఞానం ఉండాలి, బలం ఉండాలి, రెండూ ఉండాలి. అన్ని బలంతో చేసేది కాదు, కొన్ని జ్ఞానం ఉపయోగిస్తే పని కూడా సులువుగా అవుతుంది. అందుకనే జ్ఞానాన్ని విడిచిపెట్టద్దు అంటున్నాడు దేవుడు. జ్ఞానం కలిగి ఉండమన్నాడు. ఉండే స్థలం ఉంటుంది, ఉండకూడని స్థలం ఉంటుంది, చచ్చిపోయే పరిస్థితి ఉంటుంది, చావు నుంచి తప్పించబడే పరిస్థితి కూడా ఉంటుంది. నేను ఇప్పుడే చచ్చిపోతా అని అనుకోవద్దు. యేసు ప్రభు వారిని కూడా చంపటానికి చూసినప్పుడు కొన్నిసార్లు దాగి పక్కకు వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చనిపోయారు సందర్భాలు ఉన్నాయి. ఆయన కొట్టాలి, చంపాలనుకున్నప్పుడు
తప్పుకున్న సందర్భాలు ఉన్నాయి. చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు చచ్చిపోయాడు. అన్ని పరిస్థితులు చచ్చిపోయాయి కాదు, అన్ని పరిస్థితులు పారిపోయాయి కాదు. ఏ పరిస్థితి ఎలాగుందో జ్ఞానంతో ఆలోచన చేయాలి. సమయం ఇంకా ఉంది మనకి అనుకో, నువ్వు ఇప్పుడు తప్పించబడాలి. సమయం ఉంది కూడా, ఉండి కూడా నువ్వు చచ్చిపోవద్దు. సమయం నీకు ఇంకా ఉందనుకో, ఇంకా చేయవలసింది భూమి మీద దేవుడు ఉంచాడనుకో, నువ్వు ఈ సమయంలో తప్పించబడాలి. అంతేగాని ఇదే దేవుని సమయాన్ని చచ్చిపోవద్దు. ప్రతిదానికి సమయం ఉంటుంది. అందుకనే జ్ఞానం ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? జ్ఞానం ఉపయోగించాలి. జ్ఞానం లేకపోతే ఈ లోకంలో కూడా బ్రతకలేం. ఎక్కడ? ఈ లోకంలో కూడా మనం బ్రతకలేం జ్ఞానం లేకపోతే. అందుకని జ్ఞానం కావాలి. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానంతో పాటు అన్నీ దేవుడిచ్చాడు. 40 సంవత్సరాలు పరిపాలన, ఒక్క యుద్ధం కూడా ఆయన చేయలేదంట. 40 సంవత్సరాలు పరిపాలన, ఒక యుద్ధం చేయలేదు. రాజు అన్నాక యుద్ధం చేయకుండా ఉంటాడా? మనిషి అన్నాక ఏం చేయాలి? కష్టపడాలి కదా. అలాగనే రాజు అన్నాక యుద్ధం చేయాల్సిందే. కానీ ఒక్క యుద్ధం కూడా ఆయన పరిపాలనలో చేయలేదు. 40 సంవత్సరాలు నెమ్మదితో కూడిన పరిపాలనే చేసుకుంటా పోయాడు. కారణం ఏంటంటే దేవుడు ఆయనకి ఏమిచ్చాడు? జ్ఞానం ఇచ్చాడు. చూసిన ప్రతి దాని మీద కవిత్వం రాయగలడు. అంతటి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. మన జీవితంలో కూడా ఏం విడిచిపెట్టకూడదంటే జ్ఞానాన్ని ఎన్నడూ కూడా మనము తీసివేసుకోకూడదు. అతికి తెలివితేటలున్నా ప్రమాదమే, అతికి జ్ఞానం ఉన్నా కూడా ప్రమాదమే. ఒక ఆమె కడుపులు నొప్పి వస్తుందని యూరియా వేసుకుందంట నోట్లో. ఏం దక్కటాకి? కాసేపు ఉంటే మనిషే పోయేది. టయానికి ఇంట్లో కొంతమంది చూసి ఆమెను హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఏమైందంటే, ఏమైనా బాధ వచ్చిందంటే, ఏ బాధ లేదయ్యా, కడుపులు నొప్పి దక్కటాకి యూరియా వేసుకుంది. అంటే ఆమెకి ఏ జ్ఞానం? ఇదాన్ని వేసుకుంటే పురుగులు చస్తాయి కానీ నీ కడుపులు నొప్పి చచ్చిద్దా? సావదు కదా. నిజంగా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞానం ఉండొచ్చు కానీ అధిక జ్ఞానం ఉండకూడదు. ఇంకొక విషయం చెబుతా, మంచితనం ఉండొచ్చు కానీ అధిక మంచితనం ఉండకూడదు. అది ప్రమాదమే. మంచితనం ఉండాలి కానీ అధిక మంచివాడు అయ్యావంటే నీ జీవితం నాశనం అయిపోద్ది. జ్ఞానం ఉండాలి కానీ అధిక జ్ఞానం ఉన్నా ప్రమాదమే. అందుకనే సొలొమోను తర్వాత అంటాడు, ఎక్కువ జ్ఞానం ఉన్నా కూడా ప్రమాదమే. ఇప్పుడు మనం కొంతమంది చదివిన వాళ్ళని చూసాం, మెంటలు వచ్చిన వాళ్ళని, బ్రెయిన్లు పాడైపోయిన వాళ్ళని. దేనివల్ల? ఎక్కువైపోయింది చదివి. నేను చదువుకునే టైంలో 25 మార్కులకి 45 వచ్చాయి నాకు. మాస్టర్కి మెంటలో ఒక్కొక్కడికి 100 వేసేవాడు, ఒక్కొక్కడు 110 వేసేవాడు. ఎన్నికి? 25కి. ఆ మాస్టర్ని మా బడిలో పడేశారు. అంటే చూడండి, అంటే జ్ఞానం ఎక్కువై ఏమొచ్చేసింది? వచ్చేసింది. అందుకని ఎంత ఉండాలో అంతే ఉండాలి, ఎంత ఉండాలో అంత మట్టుకే ఉండాలి. కానీ అధిక జ్ఞానం ఉన్నా కూడా మనకి ఏంటిది? ప్రమాదమే. మంచితనం ఉండాలి, అధిక మంచి కాదు. మంచివాడు అయ్యుండు కానీ మరీ మంచివాడు అయ్యామంటే ప్రమాదమే. జ్ఞానం ఉండాలి కానీ అధిక జ్ఞానం ఉన్నా ప్రమాదం. ఎంత ఉండాలో అంత మట్టుకే ఉండాలి. కనుక విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టకూడదంటే ఉపదేశమును, విశ్వాసమును, ధైర్యమును, నాయకుల మాటలను, స్నేహితుని యొక్క తండ్రిని, అలాగనే జ్ఞానమును. ఈ 6 మాటలు దేవుడు మనందరి వెనుకల్లో దీవించును గాక.